వారం రోజుల నుంచి ఈ రైస్ మిల్లర్స్ మీద జరిగే ఏదైతే ఆరోపణలు అనుకోండి, లేకుంటే ఈ వ్యవస్థ ఏదైతే సంక్షోభంలో పడ్డదో, అయితే దీన్ని ఒక గాడిలోకి ఎట్లా తేవాలి అంటే ఇప్పుడున్న సమస్య కాదు. తెలంగాణలో మళ్ళీ రైస్ మిల్ల వ్యవస్థనే కుప్పకూలే ప్రమాదం ఉందని మేము గ్రహించినాం. ఎందుకంటే నెల నుంచి ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా దాంట్లో రైస్ మిల్లర్లు కోట్లు బాకీ ఉన్నదనే వస్తుంది. ఒక దశాబ్ద కాలం నుంచి మరి వాళ్ళ డ్యూస్ ఎందుకు కలెక్ట్ చేయలే గవర్నమెంట్, ఒకటేసారి ఎందుకు వాళ్ళ మీద పడ్డది అనేది ఫస్ట్ మేము దాంట్లో తొంగి చూడడానికి అదే మెయిన్ కారణమైంది. అప్పుడు మేము డీప్కి వెళ్ళినప్పుడు వాళ్ళది ఒక అగ్రిమెంట్ ఉంది, సిఎంఆర్ అగ్రిమెంట్ అని. ఆ సిఎంఆర్ అగ్రిమెంట్ క్షుణ్ణంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళమందరం కూడా దాన్ని అధ్యయనం చేసినాం, చదివినప్పుడు మాకేమనిపించిందంటే ఆ అగ్రిమెంటే వన్ సైడెడ్గా కనబడ్డది. అయితే పొరపాటు ఫస్ట్ నేనైతే పర్సనల్గా మిల్లర్లదే అంటున్నా. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ అన్నప్పుడు చదవాలి, దాంట్లో ఉన్న ఏమున్నాయో. ఆతృత, బిజినెస్ చేయాలి, తొందరగా వడ్లు అమ్మాలి, పైసలు సంపాదించాలి అనే ధ్యేయం కాదు. దాంట్లో ఏం రాసిందనేది చదవాలి. ఇప్పుడు ఒక బ్యాంక్ అగ్రిమెంట్, ఒక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వస్తే చిన్నగా రాస్తారు, ఇంత పెద్దగా ఉంటుంది, మనం చదవం. యాక్సెప్ట్ అంటేనే యాక్సెప్ట్ అవుతుంది, లేకుంటే అకౌంట్కే వెళ్ళలేము. సేమ్ అదే రకంగా ప్రజాప్రభుత్వం అనుకోండి, గత ప్రభుత్వం అనుకోండి, ప్రజలను కూడా సంజాయించి అన్నీ చేసి వాళ్ళకి ప్రతి అంశం క్షుణ్ణంగా సంజాయించి సంతకాలు తీసుకొని ఉండే. చక్కగా వచ్చిర్రు, ధన సైన్ చేసిర్రు, సైన్ చేయకుంటే లైసెన్స్ దొరకది, లైసెన్స్ దొరకకుంటే బియ్యం దొరికాయి, వడ్లు దొరికాయి, వడ్లు దొరకకుంటే మిల్లు నడపలేరు, మిల్లు నడపాలంటే సంతకం పెట్టాలి. ఈ రకమైన వైఖరి పర్సనల్గా నాకు మంచి అనిపించలే. కాబట్టి ఏంటంటే మరి దీన్ని గాడీలు ఎట్లా పెట్టాలి? అదే రకంగా కొనసాగితే అందరు డిఫాల్టర్లే అవుతారు. ఒకడు మిల్లు కట్టుకొని మిల్లు నడిపిండంటే వాడు 100% డిఫాల్టరే అవుతాడు. అయితే దాంట్లో ఒక చిన్న ఉపాయం ప్రభుత్వానికి ఏం సూచించే ప్రయత్నం చేసినామంటే, డిఫాల్టర్లు 2 రకాలు ఉన్నారు ఇప్పుడు దీంట్లో. వాడు పని పెట్టుకొని దోపిడీ చేసినోడు, ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై వాళ్ళ సహకారంతో తరలించిన వాడు 100% విల్ఫుల్ డిఫాల్టర్ అని పెట్టినాం ఆయన పేరు. అన్విల్ఫుల్ డిఫాల్టర్ ఎవరంటే అమాయకంగా ఒక పద్ధతిగా నడుపుకున్నా కూడా అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల అతను డిఫాల్టర్ అయిపోయిండు, సర్కమ్స్టాన్షియల్ డిఫాల్టర్. ఇదేమో ఇంటెన్షనల్ డిఫాల్టర్, ఇదేమో సర్కమ్స్టాన్షియల్ డిఫాల్టర్. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ డిఫాల్టర్ని ఆ డిఫాల్టర్ని ఒకే రకంగా ట్రీట్ చేస్తుంది. నిజం చెప్పాలంటే విల్ఫుల్ డిఫాల్టర్లు వట్టిగానే ఉన్నారు. ఈ చిన్న అన్విల్ఫుల్ డిఫాల్టర్లను ముసుగులేసి వాళ్ళను ఒక దొంగల లెక్క వెనుక పెట్టి, ఒక రైస్ మిల్లర్ అంటే ఒక ఊర్లో పరువు ప్రతిష్టలు, వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి, కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ బాధ చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కళ్ళల్లో నీళ్లున్నాయి. ఇంత పెద్ద తెలంగాణ చైతన్యం ఉన్న తెలంగాణలో వాళ్ళ గోడు వినేటోడే లేడు. పౌర సమాజం కూడా చేతుల బతుకమ్మ తీసింది, చిహ్నాలలో ఏమున్నాయి, మా అస్తిత్వం ఏంది అని పోతాను. కానీ నీ కిందికెళ్ళి నీళ్ళు వచ్చి నీ వ్యవస్థనే మొత్తం కుప్పకూలేటట్టు ఉన్నది. కాబట్టి పౌర సమాజం కూడా ఇంకా చైతన్యవంతం కావాలని మేము భావించినాం. ఇప్పుడు రైస్ మిల్లర్లు అనగానే అరే వాళ్ళు ఏదో దుండగులు, దొంగలు అనుకునే భావనల ఇప్పుడు గ్రేహాన్స్, ఆక్టోపస్ అట్లాంటి వాళ్ళని కూడా వీళ్ళు వెనుక తయారు చేస్తున్నారు. నా ప్రకారంగా వాళ్ళు మామూలు వ్యాపారం చేసుకునే సామాన్యులు. వాళ్లకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా చాలు వాళ్ళని పట్టుకోపోనీకి. వాళ్ళ శక్తి ఏంది, వాళ్ళ కాడ ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, ఏమున్నాయి, అంతంత వ్యవస్థ మీరు తయారు చేస్తున్నారు. ఓకే, డ్యూస్ ఉన్నాయి, ప్రభుత్వం బరాబర్ వసూలు చేయాల్సిందే. కానీ మీరు భయభ్రాంతులకు గురి చేసి ఆ ప్రకటన ఎందుకు? చక్కగా పోయి తీసుకొని రాండ్రి. 10-15 ఏండ్ల నుంచి ఏం చేసినారు అధికారులు? అంత మొత్తం ఎట్లా జమ అయింది? వాళ్ళ మీద చర్యలేవి, విధులు ఎట్లా నిర్వహించిందని ప్రభుత్వం అడుగుతలేదెందుకు? మరి వాళ్ళని సేఫ్ సైడ్ పెడుతున్నారా ఏంది? అంటే డైరెక్ట్ ప్రజలే మీకు బకరాల్లాగా ఉన్నారు. దాంట్లో చితికిపోయిన రైస్ మిల్లర్లే ఫస్ట్ దొరుకుతున్నారు. అయితే ఒక పబ్లిక్ డొమైన్లా ఎవడు ఎంత బాకీ ఉన్నాడు ఏంది మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టండి.
మాకు వచ్చిన విషయం ఏంటంటే ఒక 9 మంది దగ్గరనే ఎన్నో కోట్ల డ్యూ ఉందట. చిన్న చిన్న వాళ్ళు 50 లక్షలు, కోటి రూపాయలు గట్లాంటి వాళ్ళని పట్టుకొని పోతున్నారు. వాళ్ళేమో హ్యాపీగా మినిస్టర్లతోనే తిరుగుతున్నారట. ఇంకా అది ఘోరమైన అంశం. కాబట్టి ఏంటంటే ఫస్ట్ లెక్కలు తీయండి. నేను అనేది ప్రభుత్వానికి లెక్కలు తీయండి. ఎవరు ఎంత బాకీ ఉన్నాడు తీయండి. అంత బాకీ ఎందుకైంది అనే దాని మీద అది చేయండి. వాళ్ళకు ఒక తొవ్వ చూపియండి. ఆ తర్వాత మీరు అరెస్ట్ చేద్దరు. కానీ వాళ్ళు ఏడికిపోతున్నారు. చక్కగా తీసుకుపోయి సీజ్ చేసేసి అరెస్ట్ చేసేస్తే పైసలు వస్తాయా? అంటే మీరు డైరెక్ట్గానే వాళ్ళ ఆస్తులు జప్తు చేసుకునే ఏమన్నా అది జరుగుతుందా? మీరు వాళ్లకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళతో డైలాగ్ పెట్టి ఇది ఎట్లయింది ఏంది అని ప్రభుత్వాన్ని గాడిలో పెట్టుకోండి. అయితే దాంట్లో మేము ప్రతిపాదించిన అంశాలు కూడా మా వేరే సభ్యులు మాట్లాడతారు. అయితే ప్రజలకు అర్థమయ్యే తీరులో విధానంలో ఏదైతే రైస్ మిల్లర్ల మీద ఒక దుర్మార్గమైన కుట్రనే జరుగుతుంది. పని పెట్టుకొని మీడియాలల్లో వీళ్ళు దొంగలనే చూపిస్తున్నారు. ఎవడైతే నిజంగా దోపిడీ చేసిందో వాని బొమ్మ ఇప్పటి వరకు రాలే. వాళ్ళు హైడింగ్లు ఎందుకున్నారు? తర్వాత ముసుకేసి పోలీస్ స్టేషన్లో ఆ జేబ్ దొంగతనాలు చేసిన వాళ్ళని పెట్టినట్టు అది వెరీ రాంగ్. నేనేమంటాను అంటే ప్రభుత్వం ఇంకోసారి ఆ ముసుగులేసి ఇట్లాంటివి చేయకండి ప్లీజ్. అరే వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మీద సానుభూతి చూపియండి, ఎందుకు ఇట్లా అయిందని ఆలోచించండి. మేము డెప్త్గా పోతే మాకు అర్థమైంది ఏంటంటే ఆ విధానాలే చాలా కఠినంగా ఉన్నాయి. తర్వాత ఇందులో ముఖ్యంగా మేము 12 పాయింట్స్ దీంట్లో పెట్టినాం. దాంట్లో ముఖ్యంగా ఈజీగా అర్థమయ్యేటి ఏంటంటే టెస్ట్ మిల్లింగ్ అనేది ఎప్పుడో 1969లో హర్యానాలో పంజాబ్లో చేసిందే ఇంకా కొనసాగుతుంది. అంటే ఒక 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం వస్తుంది అనేది ఒక కోలమానం. అది గుడ్డిగా నడుస్తూనే ఉన్నది. నేనేమంటున్నా ప్రతి సీజన్కి టెస్ట్ మిల్లింగ్ చేయండి. ప్రతి ప్రాంతంలో ప్రతి రకమైన వడ్లకు వేరే వేరే వస్తాయి. ఇప్పుడు యాసంగిలో రాబీలో ఒక టైప్ వస్తుంది, ఖరీఫ్లో ఒక టైప్ వస్తుంది. ప్రతి సీజన్ ఒకవేళ డబల్ మీకు చేసుడు కష్టమైతే ఒక సంవత్సరంలో రాబీకి చేసింది రాబీకి కొంతకాలం కంటిన్యూ చేయండి, ఖరీఫ్కి కంటిన్యూ చేయండి. 67 కంటే 70 వచ్చినా ప్రభుత్వం ఎందుకు లాస్ కావాలి? ఎక్కువ తీసుకోండి. తక్కువ వస్తే తక్కువ తీసుకోండి. మీరు టెస్ట్ మిల్లింగ్ ఎందుకు చేయరు? ఏదైతే గ్రేహాండ్స్ని తయారు చేసి ఇట్లా తెస్తున్నారు కదా, టెస్ట్ మిల్లింగ్ చేయడం ఈజీ. ఒక మిల్లులో పోయి వడ్లు పడితే ఎంత వస్తుందో చూసుడు. ఇదెందుకు చూస్తలేరు ఇన్ని ఏళ్ళ నుంచి? అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 67 అనేది ఉంటే ఎప్పటికి కూడా రైస్ మిల్లర్లు డిఫాల్టర్ల లెక్కనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అందరు ఏమంటారు, తెలంగాణ రైస్ మిల్లర్స్ 60 కంటే ఎక్కువ వస్తలేదట ఖరీఫ్లో, రబీలో 40 కిలోలే వస్తుందట, మిగతాదంతా డిఫాల్టే కదా. అంటే పరిస్థితుల బట్టి డిఫాల్టే అవుతుండ్రు. తర్వాత బార్దాన్, గవర్నమెంట్ ఇచ్చే బార్దాన్ ఏదైతే బస్తాలు ఉంటాయో మొత్తం చీకిపోయినాయి, అన్నీ ఉన్నాయట. తీసుకొచ్చి ఇట్లా పడేస్తే మళ్ళీ లోడింగ్ అన్లోడింగ్ పైసలు అవుతున్నాయి. తర్వాత ఏదైతే ప్యాడీ ఇచ్చిండ్రో దాన్ని నెలలు ఎత్తుతలేరు. 15 రోజులలో పట్టియాలని ఉన్నది అగ్రిమెంట్లో. మరి మీరు ఎందుకు ఫాలో అవుతలేరు? 15 రోజులలో అది ఎత్తనప్పుడు మరి మీ మీద కూడా పెనాల్టీ ఉండాలి కదా, మీరు కిరాయి కట్టియాలి కదా. అక్కడ లేబర్ని పెట్టాలి, కావాలి గాయాలి, ఎలుకలు గిల్కలు రాకుండా చూడాలి, కరెంటు బిల్లు నడిపినా నడపకున్నా కరెంటు బిల్లు కట్టాలి. ఇట్లా మేమన్నీ కూడా రాసినాం, ప్రతి అంశాన్ని రాసినాం. అంటే వీళ్లకు ఇప్పుడు నెలకొన్న వ్యవస్థ గురించి కాదు, తెలంగాణలో రైస్ మిల్లులను కాపాడే క్రమంలో మేము వచ్చినాం. మాకు వ్యక్తులతో సంబంధం లేదు. మేము వ్యక్తుల మీద నిఘా పెట్టడానికి మేమేదో విజిలెన్స్ వాళ్ళం కాదు. ఉమ్మడిగా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలోనే చేస్తున్నాం. ముఖ్య కారణం ఏంటంటే రైస్ మిల్లు వ్యవస్థ కుప్పకూలితే ఎఫెక్ట్ రైతులకు వస్తుంది. ఇప్పుడు రైతులు ఆగమవుతారు. అందరూ నిస్సాయులైనాక అంబానీను అదానీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇది కావలసుకొని ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తుండ్రా, లేకుంటే ఆటోమేటిక్గా ఆ పరిస్థితులు వస్తాయా? కష్టపడి తెలంగాణ తెచ్చుకొని మన రైస్ మిల్లర్లను మన రైతులను మనం కాపాడుకున్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకు ఇక ఇంత పోరాటం ఎందుకు మనం చేసింది? తర్వాత ప్రజలను పరాయోళ్ళ లెక్క ఒక వేరే దేశంలో యుద్ధం వాతావరణం క్రియేట్ చేస్తుంది. ప్రజలు మనోళ్ళే బాబు, మన అన్నదమ్ములు మనోళ్ళు, వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచిండ్రు.
గెలిచినాక వాళ్ళ మెడకాయ పట్టుకుంటారా? వాళ్ళను వేరేళ్ళ లెక్క ఎందుకు చూస్తున్నారు? మన కుటుంబంలో మన అన్ననో తమ్ముడో బాకీ ఉంటే మనం పద్ధతిగా ఎట్లిస్తావురా, ఎప్పుడు ఇస్తావు, ఏం చేద్దాం, ఎందుకైంది నీ పరిస్థితి అని వాళ్ళకు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినరా? అరెస్ట్ చేయండి, డైరెక్ట్ అటాక్ ఎందుకు? వాళ్ళతో కూర్చోండి, డైలాగ్ చేయండి, ఎందుకు ఇట్లా వచ్చింది అన్నప్పుడు వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు. ఈ 67 అనేది ఏదైతే పెట్టినరో అది దుర్మార్గమైన విధి విధానం. తర్వాత ప్రతి సీజన్ లెక్కలు చేసుకొని వీళ్ళు ఎంత బాకీ ఉన్నారు, ఎంత ప్యాడీ వచ్చింది, ఎన్ని రైస్ వచ్చినాయి, ఎంత ఉన్నది అనేది ప్రతి సీజన్లో లెక్కలు సాఫ్ ఉండాలి. 10-15 ఏండ్లు లెక్క సాఫ్ ఎందుకు లేదు? ఇవాళ వచ్చిండ్రు మీరు ఏమైంది ఏమైంది ఏమైందని. ఇది ఎవరి పొరపాటు? నిఘా వర్గాలు, అక్కడ ఉన్న విజిలెన్స్, సివిల్ సప్లై వాళ్ళు, వాళ్ళ డ్యూటీ, వాళ్ళు ఇన్నేళ్ళు జీతాలు తీసుకొని మరి లెక్కలు ఎందుకు సాఫ్ లేవు? ఒక సీజన్ అయినాక అది క్లియర్ అయినాక ఇంకో సీజన్ వడ్లు ఇవ్వాలి. చక్కగా తీసుకుపోయి ముక్కిపోయిన వడ్లు ఏవి ఉంటే అవి వాళ్ళ నెత్తిన పెట్టేసిండ్రు. తర్వాత దాంట్లో అగ్రిమెంట్లో రాసి ఉన్నది కూడా, వీడి నుంచి తీసుకుపోయినాక ఏమైనా వీళ్ళే బాధ్యులట. బియ్యం తీసుకునేటప్పుడేమో భూతద్దాలు పెట్టి ఎట్లెట్లా తీసుకుంటారో వడ్లు ఇచ్చేటప్పుడు కూడా అట్లనే ఇవ్వాలి కదా. క్వాలిటీని బట్టి రేట్ ఉండాలి, లేకుంటే ఏమైనా పద్ధతి ఉండాలి. కాబట్టి ఫస్ట్ పాయింట్, ఆ 67% అనేది టెస్ట్ మిల్లింగ్ చేయాలి, ప్రతి సీజన్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఎక్కువ వస్తే గవర్నమెంట్కే లాభం, అది ఎందుకు చేయరు? అది చేయాలి. సెకండ్, ప్రతి సీజన్ అకౌంట్స్ సాఫ్ ఉండాలి, ప్రతిదీ నెట్లో పెట్టాలి. ఇప్పుడు ఇవాళ మీరు చెప్తే మేము వింటున్నాం. మేము ప్రతి పౌరుడు కూడా ఆన్ చేస్తే ఎవడెంత డిఫాల్టర్ ఉన్నది అనేది మీరు ఓపెన్ పోర్టల్లో పెట్టండి, మీ వెబ్సైట్లో పెట్టండి. అప్పుడు ఎవడెవడ ఎంత బాకీ ఉన్నాడు, ఎన్నెన్ని బాకీ ఉన్నది అని, ఎక్కువ బాకీ ఉన్న కాడ నుంచి కింది దాకా రాన్రి. అయితే ముఖ్యమంత్రికి నేను ఈ వేదిక మీద నుంచి అభినందనలు చెప్తున్నాం. మేము ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీ అందరి సమక్షంలో మీరు సాక్షులు, మేము పెట్టినప్పుడు నెక్స్ట్ డేనే ఆయన రివ్యూ మీటింగ్ పెట్టిండు. ఒకటేసారి ఏమన్నాడంటే, ఎక్కువ మొత్తంలో ఉన్నోళ్ళని ఫస్ట్ పట్టుండ్రి, చిన్న మొత్తంలో ఉన్నోళ్లకు ఒక సబ్ కమిటీ వేసిండు. ఆయన వేసి వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పియండి అని చెప్పిండు, మాటకు చెప్పిండు. మరి అది ఎంతవరకు అమలవుతుంది అది కూడా చూడాలి. తర్వాత ఏంటంటే, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఏమంటున్నా అంటే, వాళ్ళను ఒక దుండగులు, దొంగలు అట్లా చూపించకండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్లు, పెద్ద పెద్ద డ్యాములు, ఒక ఇండస్ట్రీస్ రెవల్యూషన్ వచ్చింది. అంత రెవల్యూషన్ తెచ్చిన వాళ్ళు మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్, వ్యాపారస్తులను బూచిగా చూపించి వాళ్ళు బేకార్గాలంటే అసలు ఇండస్ట్రీలో ఎందుకు? మరి అప్పుడు ఫారెన్ పోయి ఇండస్ట్రీలు ఎందుకు తెస్తున్నాం? మనం ఉపాధి కల్పన కోసం తెస్తున్నాం అంటున్నారు. ఇక్కడ అవకాశాలు దొరకాలంటున్నారు. అరే, ఉన్న ఇండస్ట్రీలను గాడిలో పెట్టే పరిస్థితి కదా ఇప్పుడు. ఇది మన భూమిపుత్రుల ఇండస్ట్రీ కదా, దీన్ని ఫస్ట్ కాపాడాలి. కాబట్టి ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఉపాధి ఉన్నది వీళ్ళకు, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. రైస్ మిల్ అంటేనే అటు ట్రాన్స్పోర్టేషన్, ఇటు రిటైల్, హోల్సేల్, తర్వాత పనిచేసేటోళ్ళు, రైతులు, రైతు కార్మికులు అందరు కూడా ఆధారపడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు నిస్సహాయులు అయిపోయి రైస్ మిల్లులు బంద్ అని పిలిపించారు అనుకో, అప్పుడు ఏడ పెడతారు వడ్లు? ఎక్కడ ఇస్తారు వడ్లు? వాళ్ళు నిస్సహాయులు అయిపోయినాక 100% బంద్కు పిలుపు మేమే ఇస్తాం ఒక టైం వస్తే. కానీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టుడు ధర్మం కాదు కదా. వ్యవస్థను గాడిలో పెట్టుడు పౌర సమాజం పని ఉండాలి, కానీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టుడు కాదు, వీళ్ళని ఇబ్బంది పెట్టుడు కాదు. మేము ఎట్లయితే ఆలోచిస్తున్నామో ప్రభుత్వం కూడా వీళ్ళ పక్షాన సేమ్ ఆలోచించాలి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమీడియట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేసినట్టే ఈ రైస్ మిల్లర్ల ప్రతినిధులను పిలిచి వాళ్ళదే అడగండి. సివిల్ సప్లై ఆఫీసర్లను కాదు. ఆఫీసర్లు మరి వాళ్ళ ప్రోద్బలంతోనో ఎన్నెన్నో తరలించి ఉండొచ్చు. ఒక పెద్ద నేను డిఫాల్టర్లు 2 రకాలు అన్నా కదా. విల్ఫుల్ డిఫాల్టర్లు అధికారుల అండ లేకుండా చేయలేరు, వాళ్ళ మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి. ఈ దొంగ రైస్ మిల్లులు ఎవరైతే అడ్డగోలుగా స్మగ్లింగ్ చేసినరో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళకు సహకరించిన అధికారులను వీళ్ళ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మీకు మేము దీంట్లో ఉన్న ప్రతిపాదనలు కూడా షేర్ చేస్తాము. అది ముఖ్యమంత్రికి, సివిల్ సప్లై మినిస్టర్కి, గవర్నర్ గారికి కూడా ఇస్తాము. ఆ తర్వాత సరిగా స్పందన వస్తుందని భావిస్తున్నాము. రాని ఏడల ఇక తెలంగాణ ఉద్యమం లాగా ఊరు వీళ్ళ ఉద్యమాన్ని ఉధృతం చేసే పరిస్థితి రాకుండా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాము.
ఇప్పుడు మా కమిటీలో గౌరవ గోపాల్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, మిగతా అడ్వకేట్స్ కూడా ఒక 3-4 సివిల్ సప్లై రిలేటెడ్ అడ్వకేట్స్ ఉన్నారు. వేణుమాధవ్ అని, వాళ్ళ పేర్లేంది, దేవేందర్, మోహిత్ రెడ్డి, వీళ్ళు కూడా కోర్టులలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చేసిండ్రు. అయితే మేము జస్ట్ దీన్ని వెల్లడించడానికి ప్రెస్ మీట్ పెట్టినాం. మా రౌండ్ టేబుల్స్, మా చర్చలు అన్నీ కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి ఇలా తెచ్చినాం. ఇది మీకు తెలియపరుస్తున్నాం దీని గురించి. ఇప్పుడు మా ఈ సమావేశంలో ముఖ్యులు గోపాల్ రెడ్డి గారు సూచనలు గవర్నమెంట్కి ఏమన్నా చేస్తారు. ఇప్పుడు రాజకీయ శక్తులు వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదన్నా మాట్లాడితే మాట్లాడాలి. వాళ్ళకు మాట్లాడమని మేము చెప్తే వాళ్ళకి సోయ వస్తుందా? వాళ్ళ ఊర్లల్లో, వాళ్ళ నియోజకవర్గాలల్లో రైస్ మిల్ల కండ్లల్లో రక్తాలు కారుతున్నాయి, బాధలలో ఉన్నారు. మరి వేరే పార్టీలో అందరు సైలెంట్ ఎందుకు ఉన్నారు? అంటే వాళ్ళు కూడా ఏమన్నా దాంట్లో కుమ్మక్కున్నారా, ఏమున్నారా మనకు అర్థమైతే లేదు. ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కాదు, ఇది తెలంగాణ వచ్చినాక 2 ఏండ్ల కాడ నుంచి ఈ సిఎంఆర్ అనేది స్టార్ట్ అయిన కాడ నుంచి లెక్కలే చేయలే వాళ్ళకు. ఇప్పుడు రాబీ పంటల ఇచ్చినటువంటి వడ్లు ఖరీఫ్ వరకు అవి అట్టనే ఉన్నాయి, ఇంకా వడ్లేసేసిండ్రట. దాని లెక్క లేదు, పత్రం లేదు, ఇష్టంగా నడిచింది. కాబట్టి వాళ్ళు కూడా అరే ఇదేదన్నా మనకు అంటుకుంటుందా అని సైలెంట్ ఉన్నారా మనకు తెలియదు. ఇప్పుడు సిపిఐ, సిపిఎంలు ఉన్నారు, వాళ్ళకు ఇండస్ట్రీ అనగానే వాళ్ళు క్యాపిటలిస్టులు అని దూరం ఉంటారు, రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. కాబట్టి మా ఈ ప్రెస్ మీట్లు, మా ఆలోచనలు వాళ్ళు విని, వాళ్ళు జాగృతమై చైతన్యం చెంది వాళ్ళందరూ బయటికి రావాలనే మేము కోరుకుంటున్నాము. కానీ మేము పోయి దీని మీద చేయండి అన్నప్పుడు మేము అట్లా చేయం. వాళ్ళే అర్థం చేసుకొని రావాలి, చేయాలి. కానీ మేము పోయి పేపర్లు ఇచ్చుడు, మీరు రాంది దీని గురించి అనుడు అవసరం లేదు. మాకు మీడియా ఉంది, మా ఆలోచనలు ఉన్నాయి, మాకు ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు తెలంగాణలో మంచి మంచి ఆఫీసర్లు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరు సార్లు మాకు ఈ రాజకీయ నాయకుల కంటే నేను పర్సనల్గా బ్యూరోక్రాట్స్ని నమ్ముతున్న, వాళ్ళకి అనుభవం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీలో రాజకీయం వల్ల ఉన్నొక్కరిని పెట్టాలి. మేమే ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో మేము కూర్చొని చేసుకున్నాం. వేరే అమ్మి ఆ కొన్నోడు మళ్ళా రైస్ మిల్లులకే టెండర్ పెట్టినప్పుడు ఏమైపోయిందంటే, అయితే అది కూడా వెబ్సైట్లో పెట్టాలి, టెండర్ విధానం మీద కూడా ఎంక్వైరీ చేయాలి. అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏదో తీవ్రతరము గ్రహాండ్స్ అంటాను కదా, అసలు ఆ టెండర్ వేసిన విధానం ఏంది, ఆయనకి టెండర్ ఎట్లా పోయింది, ఆ రేటు నిర్ధారణ ఎట్లయింది, మళ్ళీ మిల్లర్ల మీదనే ఆడు వేసి తీసుకున్నాడట, అవి రావు ఎట్లాగు. ఇప్పుడు వీళ్ళందరూ డిఫాల్టర్స్, ఆ టెండర్ ఇచ్చినోడు తీసుకున్నోడు స్వాహా. ఇవన్నీ కూడా బయటికి రావాలి, దీని మీద ఎంక్వైరీ చేయాలి కదా. కాదు, గవర్నమెంట్ దగ్గర గోదామ్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ విధి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల. యాక్చువల్లీ గవర్నమెంట్ ఏం చేయాలి, పెద్ద పెద్ద గోడామ్స్ పెట్టుకొని ఎప్పుడు బియ్యం కావాలన్నా అప్పుడు పంపాలి. తీసుకుపోయి వాళ్ళ నెత్తిన పెట్టేసి మొత్తం అవసరం కంటే ఎక్కువ. ఇప్పుడు రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే వాళ్ళ అయ్యా జాగీర్ అనుకున్నారు మిల్లులన్నీ. ఎవరి జాగీర్ వాంది ఉంటుంది, బలవంతాన ఏంది ఇది. ఇప్పుడు ఈ హోటల్ వాడు ఉన్నాడు, మనం ఇక్కడ కూర్చున్నాం, ఇష్టం వచ్చినట్టు అందరు వచ్చేసేస్తే వాడు ఏం చేయగలుగుతాడు చెప్పు. ఇప్పుడు వాళ్ళది అదే పరిస్థితి. బేసికలీ సరి అయిన సమయంలో ధాన్యం ఇవ్వడము, లిఫ్ట్ చేయడం. ఎక్కడైతే స్టోరేజ్ చేస్తే అక్కడ ధాన్యం నష్టపోతుంది, ఎలుకలు కానీ లేకపోతే దానికి కలర్ రావడం కానీ, ఎక్కువ కాలం ఉపయోగించుకుంటూ పెడితే నష్టపోతుంది, ప్రభుత్వమైనా నష్టపోతుంది ఒకవేళ మిల్లర్ని తీసుకున్నది. వాళ్ళ కెపాసిటీ ఎంత అవసరము, ఎక్కడ పెట్టాలనేది ఒక విధానం ఉండాలంటే, అంచెలంచెల విధానం అవసరం. అది లేనప్పుడు ఇప్పుడు మనం ఈ వర్షాకాలంలో మనం షూ వేసుకుంటాం లెదర్ గిట్ట, అది వాడకపోతే అది పట్టేస్తుంది, అది ఫంగస్ తినేస్తుంది. అక్కడ కూడా బియ్యం కూడా అంతే, ఎలకలు తినేస్తాయి. వాడు సైటింగ్ లైటింగ్ పెట్టాడు, ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు, వాడు సంచలాలు వేస్తాడు, వాని ముల్లపోయేది నింపిన వాడు వేసేసినాం అయిపోయింది. ఇప్పుడు తడి గింజ బరువు ఎక్కువ ఉంటుంది, 15 రోజులలో ఓకే. నువ్వు నెలల తరబడి పెడితే అది జోక్తే తక్కువ కాదా? వాళ్ళు ఏ నుంచి తెచ్చిస్తారు? మరీ ఘోరం అది. మరి అవి ఇప్పుడు డిఫాల్ట్ గవర్నమెంట్ ఉందంటున్నాను నేను. వాస్తవానికి సరిగా చూస్తే అది న్యాయస్థానాల వరకు కూడా పొమ్మంటున్నా వాళ్ళని, అప్పుడే తేలుతుంది వీళ్ళదా వాళ్ళదా కథ. తర్వాత నీ అగ్రిమెంటే రాసినప్పుడు వీళ్ళు ఇవ్వకుంటే ఏంది అని రాసిర్రు, మరి మీరు తీసుకోకుంటే ఏందని రాసిర్రా? రాయాలి కదా, ఈక్విటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ అగ్రిమెంట్ అన్నప్పుడు ఇద్దరి వైపు బరాబర్ ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే వాళ్ళని నిస్సహాయులను చేసిర్రు.
దాంట్లో ఘోరమైన క్లాజ్ ఉంది. వాళ్ళ మూవేబుల్ ఇమ్మూవేబుల్ ఆస్తులు కూడా వీళ్ళు ఏం చేయడానికి లేదు. గవర్నమెంట్ కావాలంటే టక్కని తీసుకుంటుంది. అంటే దీని విధానం ఏంది, దాంట్లో ఎంత అది ఉన్నది. అప్పటి జమానాల ఎవడన్నా పని చేసినా ఏం చేసినా ఒక ఎక్స్ప్లాయిటేషన్ ఉండేది. అన్ని వాళ్ళ ఫేవర్లోనే రాసుకొని వాడు జీవితాంతం ఎట్టి చేసేలాగా ఉండేది. ఈ మిల్లర్లు ఇప్పుడు ఏం చేసినా అణిగి మణిగి ఉండుడే. వీళ్ళ ఆస్తులు వీళ్ళు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ ఆస్తులు గీస్తులు అన్నీ తీసుకునే హక్కు కూడా గవర్నమెంట్కి ఉంది, దాంట్లో రాసి ఉంది. అయితే మేమేమంటున్నాము, పౌర సమాజం ఏమంటున్నామంటే అది రాసినంత మాత్రాన వాళ్ళందరినీ దివాలా తీసి రోడ్డు మీదకి వస్తే ఊకోరు, తెలంగాణ సమాజం ఊకోదు. అంతే కదా, ఇది ప్రజా కోర్టు. నువ్వు అట్లెట్లు ఊకుంటావు? మరి నువ్వు చేసేటి లేనప్పుడు మరి మేము కూడా అంటాం. మేము ట్యాక్స్ కట్టినప్పుడు ఈ ముంగట్నే గుంతలు ఉన్నాయి, మరి దాన్ని చేస్తామా? సేమ్ అదే విధానం కదా. రూల్స్ అన్నప్పుడు అందరు ఫాలో కావాలి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే రైస్ మిల్ అనేటోళ్ళు నిస్సహాయాలు అయి ఉండొచ్చు కాక కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో డిఫాల్టర్లను 100% శిక్షించాలి. మార్చాలనే ఇదంతా కూడా ఏకపక్ష అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఏదన్నా ఉండదు కానీ సరిదిద్దాలి. అయితేనే అంటే ఎవరేమి మహాత్మా గాంధీలు ఎవరు లేరు కాబట్టి ఆ యొక్క సమస్యలను సాల్వ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంది, ప్రభుత్వం పైన ఉంది. కలిసి చేయాలి. అంటే తప్పు మిల్లర్లదే కాదు, ప్రభుత్వ కేర్లెస్నెస్ లో కూడా ఉంది, వాళ్ళ జాప్యం వల్ల కూడా. దాన్ని డేటాని సేకరించి అది ఆన్లైన్లో పెట్టండి. పెట్టినాక ఎవడు ఎంత ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి అనేది ఒక విధి విధానాలు పెట్టండి. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి. వాళ్ళు కట్టకుంటే మీరు లెక్కలే తేల్చలే, గుడ్డికి వెళ్ళిపోయి బస్తాలు చూసి ఇట్లా రాసేసి ఇది కట్టాలంటున్నారట, లేకుంటే కేసేస్తున్నారు, లేకుంటే కట్టమంటున్నారు. ఇజ్జత్ ఉన్నోడు ఏం చేస్తుండు, అప్పో సొప్పో తెచ్చి ఊర్లో బద్నామవుతామని వాడు బాకీ ఉన్నాడా లేడా కూడా తెలియదు. భయభ్రాంతులకు గురి చేయడం వల్ల వాడు ఏదో ఇష్టం వచ్చిన అమౌంట్ వేస్తే ఇష్టం వచ్చిన చెక్కులు ఇస్తున్నారు. పైసలు లేనోడు ముసుగులు వేసుకొని జైలుకు పోతున్నారు. అయితే ఫస్ట్ ప్రభుత్వం ఎవరికి ఎంత రావాలనే డేటా ఆన్లైన్లో పెట్టుండ్రి. ఎవరైతే ఎక్కువ మొత్తంలో ఇచ్చుడున్నదో అక్కడి నుంచి మొదలు పెట్టండి తీసుకున్నాడు. ఇప్పుడు ఒకడు 20 కోట్లు బాకీ ఉన్నాడు అనుకో, ఇంకోటి 50 లక్షలు బాకీ ఉన్నాడు అనుకో. 20 కోట్లు వెనుక పడితే మీకు ఎక్కువ పైసలు వస్తాయి, కానీ ఈ 50 లక్షల వెనుక ఎందుకు పోతారు? హరాస్మెంట్. కాబట్టి ఆన్లైన్లోనే పెట్టుండ్రి. వాళ్ళు ఆన్లైన్లోనే కట్టుకునే వెసలుబాటు కూడా ఇవ్వండి. వాళ్ళ ఊర్లలో పోలీసులు వచ్చి గ్రేహౌండ్లో వచ్చి ఇజ్జత్ పోయి ఈ పరేషాన్ ఎందుకు? మీరు వాళ్ళకు ఒక కరెక్ట్ టైం కూడా ఇవ్వండి. ఇప్పుడు సిఎంఆర్ అగ్రిమెంట్లో ఏమేమి చేయాలనేది మేము రాసినాం, అది చదువును ఒకసారి. కమిషనర్ కాడ నుంచి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మీ పని మేము చేసి పెట్టినాం. మీకు అల్కగా ఈ ఇండస్ట్రీని గాడిలో ఎట్లా పెట్టాలనేది మేము చూపిస్తున్నాం. ఇప్పుడు జస్ట్ మీ పని ఏమున్నది? చదవడమే. దాంట్లో ఏ ఒక్క పాయింట్ కూడా ఏమన్నా రాంగ్ ఉంటే నిలదీయండి, మేము వస్తాం. 100% సమన్యాయంగా ఉన్నది మా ప్రతిపాదన, ప్రభుత్వానికి ఫేవర్లో ఉన్నది మా ప్రతిపాదన, రైతులను కాపాడే లక్ష్యంతో తయారు చేసినాం మా ప్రతిపాదన. టెస్ట్ మిల్లింగ్ కరెక్ట్ చేయండి. ఎక్కువ వస్తే ఎక్కువ తీసుకోండి, తక్కువ వస్తే తక్కువ ఇవ్వండి. బల్లగుద్ది ఎందుకు? తర్వాత ప్రతి సీజన్లో లెక్కలు సాఫ్ చేసుకోండి. తర్వాత లంచాలు ఎవడన్నా తీసుకొని వీళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇచ్చిండా? ఎందుకు ఇది గాడి తప్పింది? దీని మీద ఫస్ట్ ప్రభుత్వం కరెక్ట్గా అయినాక తర్వాత ఊర్లలో పోండి. కాబట్టి మేమేమనుకుంటున్నాము, ఈ ప్రెస్ మీట్తో ప్రభుత్వం ఇంతకుముందు ప్రెస్ మీట్తో ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన సంతోషం. వీళ్ళని పిలిచి మాట్లాడలే, కానీ వీళ్ళ మాట ఈ నివేదిక ద్వారా మీ గుమ్మానికి మేము చేర్పిస్తాం. మమ్మల్ని పిలవకున్నా పర్వాలే, మీరు ఇది చదువుని మీకు అర్థమవుతుంది. మీకు సహకరించడానికే మేము మీకు కష్టపడ్డాం. తర్వాత తెలంగాణలో వేరే బయట నుంచి వచ్చి గుత్తాధిపతులు వచ్చేసి వీళ్ళను సర్ప్రైజ్ చేసి ఎవడన్నా మింగే ప్రయత్నం దయచేసి చేయకండి. డబ్బే లక్ష్యం కాదు. మన తెలంగాణను ఉన్నత శిఖరానికి ఇక్కడ భూమిపుత్రులను మనం పెంచే ప్రయత్నం చేయాలి, కానీ బయట నుంచి వచ్చి రైస్ ఇండస్ట్రీస్ ఏదో కుమ్మక్కయ్యే కుట్రలు జరుగుతున్నాయని కూడా సమాచారం వస్తుంది. అది జస్ట్ ఒక అపోహనో ఏదో ఒక రూమర్ లాగానే మిగిలిపోవాలి, కానీ నిజంగా అది జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం దీనికి స్పందిస్తుందని భావిస్తూ ముగిస్తున్నాం.